హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి 4 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ రిలీజ్ చేశారు. ఎగ్జామ్స్ ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నారు. మనకి ఏ ఎగ్జామ్ నడుస్తున్నాయంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎగ్జామినర్ అయితే ఎగ్జామ్ అయిపోయింది. దాని తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత జూనియర్ అసిస్టెంట్ కూడా కంప్లీట్గా అయితే అయిపోయింది అనమాట. 25th రోజు 3 షిఫ్టులలో జూనియర్ అసిస్టెంట్ సంబంధించి ఎగ్జామ్ అయితే ఫుల్ఫిల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో అలాగే మనకు రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ 28th ఉంది కాబట్టి తర్వాత పోస్టుల సంగతి ఏంటి, మరి తర్వాత పోస్టులకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, ప్రాసెస్ సర్వర్ కావచ్చు, వాటికి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అయితే మనకు కంప్లీట్గా ఇప్పుడు ఈ 2-3 డేస్ మనకైతే ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి 24th నుంచి 28th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ జూలై 1st వీక్లో కావచ్చు, లేదా లాస్ట్ వీక్లో కావచ్చు, లేదా మనకు 20th డేట్ వరకు కావచ్చు, జూలై నెలలో ఈ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ మంత్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, అలాగే ప్రాసెస్ సర్వర్ కావచ్చు, ఈ 2 ఉద్యోగాలకు సంబంధించి మనకు నెక్స్ట్ మంత్లోనే హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవుతాయి. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు. హాల్ టికెట్స్ అనేవి 100% వస్తాయి. బట్ మీ పని ఏంటంటే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో మనకు జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. చాలా ఈజీ అండ్ సింపుల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రిపేర్ అయిన వాళ్ళకైతే 100% మీరైతే అటెంప్ట్ చేయగలరన్నమాట. మెయిన్గా మీరు జీకే, కరెంట్ అఫైర్స్ చూసుకోండి. అలాగే ఈ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి సినోనిమ్స్, యాంటోనిమ్స్, అలాగే ఎర్రర్ వర్డ్స్, అలాగే అడ్వర్బ్, ఇలాంటివి మీరు పారాగ్రాఫ్స్ కానీ ఇలాంటివి చూసుకోండి. మీరు 100% మీకైతే మంచి స్కోర్ అయితే పెరుగుతుందన్నమాట. చాలామంది అడిగారు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి సార్, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని. ఎగ్జామ్స్ కాగానే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ మంత్ 1st వీక్లో లేదా లాస్ట్ వీక్ లేదా మనకు 20th డేట్ వరకు అయితే 100% రిలీజ్ చేస్తారు. మీరు టెన్షన్ పడవద్దు. మీ పని ఏంది, చదువుకోవడం, మంచిగా ప్రిపేర్ అవ్వండి. మెయిన్ మనకు ప్రాజెక్టుల గురించి, అలాగే కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ గురించి, పథకాల గురించి, అలాగే సముద్రాల గురించి, అలాగే మనకు ఈ క్రికెట్ గురించి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మెయిన్ వాటిపైననే ఫోకస్ పెట్టండి. వరల్డ్ కప్ క్రికెట్ ఛాంపియన్స్ కావచ్చు, అలాగే మనకు ఈ ప్రధానమంత్రి మోదీకి సంబంధించిన స్కీమ్స్ కావచ్చు, అలాగే ప్రాజెక్టులు, కట్టడాలు కావచ్చు, అప్పుడు మనకు ఏ నది పైన ఎలాంటి ప్రాజెక్ట్స్ కట్టారు, వాటి యొక్క పేర్లు కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి వాటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. అలాంటి క్వశ్చన్సే వస్తున్నాయి కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. మంచిగా ప్రిపేర్ అయితే 100% జాబ్ అయితే మీ సొంతం అయిపోతుంది అన్నమాట. మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళకు పేపర్ అయితే చాలా ఈజీ పేపర్ అయితే ఈజీ అయితే రావడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, పేపర్ అయితే మంచిగానే వస్తుంది. చాలామందిని అడిగాను ఎగ్జామ్ సెంటర్లో కూడా. పేపర్ అయితే చాలా ఈజీగా వచ్చింది బ్రో, చదువుకున్న వాళ్ళకైతే చాలా ఈజీ అని చెప్తున్నారు కాబట్టి మీరు కొంచెం మీరు ఒకసారి ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ ఇంగ్లీష్ గ్రామర్ మీదనే ఫోకస్ పెట్టండి. వేరే క్వశ్చన్స్ ఏవి రావు, ఇవే వస్తాయి కాబట్టి వీటిపైననే ఫోకస్ చేయండి. 100% మనకైతే నెక్స్ట్ మంత్ జూలైలో అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ టైపిస్ట్ కాపీస్ సంబంధించి ఆల్రెడీ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. వాళ్ళకు ఓరల్ ఇంటర్వ్యూ డేట్స్ ఇంకా రాలేవనుకుంటా. ఓరల్ ఇంటర్వ్యూ డేట్ రాగానే తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. ఇది మనకు లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే నిన్న జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్ 1st షిఫ్ట్ అండ్ 2nd షిఫ్ట్ అండ్ 3rd షిఫ్ట్ సంబంధించి కంప్లీట్గా మనకైతే ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, వాటికి సంబంధించి పేపర్ అనాలిసిస్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఒకసారి దానికి సంబంధించి వీడియో కూడా చేశాను. 1 or 2 hours తర్వాత ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, వీడియో చూస్తూ ఉండండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.